ఏంటి సిరి డల్గా ఉన్నావు? మమ్మీ మీద ఇంకా కోపం పోలేదా? సరే, ఐఎమ్ సారీ. మమ్మీ నిన్ను ఇంకెప్పుడు కొట్టదు. పోనీ 1000 times సారీ చెప్పనా? అయితే ఓకే, చెప్తున్నా. సారీ 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 వద్దు మమ్మీ, నువ్వు కాదు మమ్మీ, నేనే నీకు సారీ చెప్పాలి. నిన్ను బాగా హర్ట్ చేశాను కదా, ఐఎమ్ సారీ మమ్మీ. మై స్వీట్ సిరి, నువ్వెంత హర్ట్ చేసినా మమ్మీకి నీ మీద ఎప్పుడు కోపం రాదు. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. ఇక నుంచి నీ మాటే వింటాను మమ్మీ. నువ్వేం చెప్తే అది చేస్తాను, ఇంకెప్పుడు నిన్ను హర్ట్ చేయను. అయితే మా సిరి ఈ రోజు నుంచి గుడ్ గర్ల్ అయిందన్నమాట. ఎస్ మమ్మీ. అయితే నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పాలి. ఏంటి మమ్మీ అది? నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నావు కదా? అవును మమ్మీ, వెళ్తున్నాను. ఎందుకలా అడుగుతున్నావు? నథింగ్, ఊరికే అడిగాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నువ్వు నీ స్కూల్ ఫ్రెండ్స్తో తప్ప బయట వాళ్ళెవ్వరితోనూ ఫ్రెండ్షిప్ చేయకు. ఓకేనా? ఓకే మమ్మీ. సరే, పద వెళ్దాం. సిరి, ఈరోజు నీ హనీని స్కూల్కి తీసుకెళ్ళట్లేదేంటి? నాకు హనీకి గొడవైంది మమ్మీ. హనీతో కట్టి, అందుకే తీసుకెళ్ళట్లేదు. ఓ, సరేరా. రంగయ్య, జాగ్రత్తగా తీసుకెళ్ళు. స్కూల్లోకి వెళ్లే వరకు అక్కడే వెయిట్ చేయి. అలాగేనమ్మా. బాయ్ సిరి. బాయ్ మమ్మీ. బాయ్. సిరి, లోపలికి వెళ్ళు. అంకుల్, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. ముందు నువ్వు లోపలికి పో, నేను వెళ్తాను. సరే, అలాగే. రేయ్, ఎవడ్రా అది? రేయ్, బుద్ధిందా నీకు? ఆగున్న బండికి గుద్దినావు. అరే భయ్యా, రోడ్ మీద ఆటో పెట్టుకుని గుద్దినావంటే ఏం చెప్పాలి? అరే, స్కూల్ పిల్లల్ని ఇడిచి నీకు వచ్చిన స్కూల్ ఎక్కడ ఉంది? అరే, రోడ్ మీద నీకు. సిరి, ప్లీజ్ ప్లీజ్. బండి గుద్ది ఎక్కువ అడ్డగా పెడితే ఎట్లా పోవాలి భయ్? మాట్లాడుతున్నావు. బండి రోడ్ మీద పెడతావా? బండి గుద్ది ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్, ఎక్కువ మాట్లాడుతావేంట్రా? ఏయ్, బండి దిగు ముందు. నేను నీతో మాట్లాడినని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా ఫ్రెండ్వి, నిన్ను వదిలేసి నేను ఎలా ఉండగలను? మన ఫ్రెండ్షిప్ కి కట్టి చెప్పాను కదా. అబ్బా ప్లీజ్ సిరి, సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు తిట్టాను. ఓకేనా? సరే ఓకే. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఒక ఆంటీని కలవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆంటీని కూడా భయపెట్టాలా? కాదు, మనం తనకి పాపం హెల్ప్ చేయాలి. ఎవరు ఆంటీ? అక్కడికి వెళ్ళాక చెప్తాలే. మరి ఆంటీ పేరేంటి?
దగ్గరికి. ఈ బాక్స్ ఏంటి హనీ? అది బాక్స్ కాదు, నేను చెప్పిన ఆంటీ దీంట్లోనే ఉంది. ఆంటీ ఈ బాక్స్ లో ఉందా? మరి తనకి ఎలా హెల్ప్ చేస్తాం హనీ? హనీ, ఎవరెలా నవ్వుతున్నారు? నాకు భయంగా ఉంది. నన్ను చూసి నీకు భయం ఎందుకు సిరి? నేను నీ పెద్దమ్మని. పెద్దమ్మ? పెద్దమ్మ అంటే ఎవరు? మీ మమ్మీకి అక్కని. అక్కవా? మా మమ్మీ నాకు ఎప్పుడూ చెప్పలేదు. మా మమ్మీ నా దగ్గర ఏ విషయం దాచిపెట్టదు. మరి అక్కున్న విషయం ఎందుకు చెప్పలేదు? మీ మమ్మీ నీకు అబద్ధం చెప్పింది. నేను చెప్పేది నిజం. రా, వచ్చి నన్ను బయటికి రప్పించు. నేను ఎలా రప్పించగలను? బాక్స్ ని ఎలా ఓపెన్ చేయగలను? ఆ బాక్స్ కి కట్టిన దారాలు తీసే తర్వాత ఆంటీయే బయటకు వచ్చేస్తుంది. నువ్వే తీయొచ్చు కదా. అమ్మో వద్దు, నేను వాటిని తాకలేను. నువ్వే తీయాలి. వెళ్ళు, ఆంటీకి హెల్ప్ చేయి. ఓకే. తీసేయ్. 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు ఈ సమయం కోసమే. నీ వల్ల నాకు విడుదల దొరుకుతుంది. రా, తీసేయ్ సిరి. రా, నాకు విముక్తి కలిగించు. ఏమైంది సిరి? త్వరగా తీసే. అమ్మో, నేను తీయను. నాకు భయంగా ఉంది. త్వరగా వచ్చి తీ, లేదంటే హనీ, మీ ఆంటీ నన్ను భయపెడుతుందేంటి? నేను హెల్ప్ చేయడానికి వస్తే నా పైన అరుస్తుంది. నేను హెల్ప్ చేయను. నువ్వు చెయ్యకుండా ఇక్కడి వెళ్ళలేదు. మర్యాదగా వచ్చి తీస్తావా, లేకపోతే నిన్ను చంపేయమంటావా? అమ్మో హనీ, మీ ఆంటీ మంచిది కాదు. బ్యాడ్ ఆంటీ లాగా ఉంది. మీ ఆంటీ బ్యాడ్ ఆంటీ. అమ్మో, నాకు భయంగా ఉంది. నేను పారిపోతా. సిరి సిరి, నా మాట విను. తిరిగొచ్చి. నువ్వేం చెప్తే సిరి అది చేస్తున్నావు. ఇదేనా చేయడం అంటే? ఇన్ని రోజులు నేను చెప్పినంత చేసిందక్క, కానీ ఇప్పుడు ఇలా చేస్తుందని అనుకోలేదు. నువ్వు ఎలా పగ తెచ్చుకోవాలో తెలియక బాధపడుతుంటే నా శక్తితో నీ ఆత్మని ఆ బొమ్మలోకి పంపించి నీకు శక్తులు ఇచ్చాను. నా పగ తీర్చుకోవడానికి సిరిని నీకు దగ్గరయ్యేలా చేశాను. నువ్వు నేను అడిగిన ఒకే ఒక్క హెల్ప్ కూడా చేయలేకపోయావు. లేదక్క, నేను ఎలాగైనా చేస్తాను. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నీ సమాధి నుండి బయటికి రావడానికి నాకు మిగిలిన ఒకే ఒక్క మార్గం సిరి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సిరి, నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకో. తిరిగి నన్ను ఇక్కడికి తీసుకురా. సమయం దగ్గర పడుతుంది. నాకు విడుదల కావాలి. వెళ్ళు. అలాగే అక్క, ఎలాగైనా తీసుకొస్తాను. ఒరే అర్జున్, స్వామీజీ ఫోన్ చేశారన్నావు, ఏం చెప్పారు? అరే, ఏమన్నారు అంటే మాట్లాడవేమిట్రా? అమ్మా, నువ్వైనా చెప్పు. మావయ్య, అది స్వామీజీ గారు చండీ యాగం చేయాలంటున్నారు. చండీ యాగమా?
ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? పూజ జరిపించాలి అంటే ఏం అవసరం అంటే ఏమిటే పిచ్చిదానా? మొన్నే కదా చెడు దిష్టి పోవాలని శాంతి పూజ జరిపించాం. అవునవును, చెడు దృష్టి పోవాలని పూజలు జరిపిస్తే ఆ నిషా కనిపించకుండా పోయిందిగా. నేను యాగం గురించి మాట్లాడుతుంటే మీరు ఆ నిషా గురించి మాట్లాడడం అవసరమా? నువ్వు మాట్లాడే విషయం తప్ప ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా నీకు అనవసరమే కదా. అసలు ఎందుకంట పూజ? అరే! ఆ? అత్తయ్య అది ఆ, ఈ మధ్య రాత్రుళ్ళు పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. స్వామీజీ గారిని అడిగితే యాగం జరిపిద్దామన్నారు. మంచి ఆలోచనమ్మా, వెంటనే జరిపించేద్దాం. మమ్మీ నిన్నొక విషయం అడగొచ్చా? ఏంటి సిరి అది? పెద్దమ్మంటే ఎవరు? ఏంటి మమ్మీ మాట్లాడవు? పెద్దమ్మంటే ఎవరు? పెద్దమ్మేంటి? ఎవరు చెప్పారు నీకు ఆ విషయం? ఎవరు చెప్తే ఏంటి? నీకు ఇంతకు ముందు హక్కుందా లేదా? సిరి, రేయ్, అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు? ఎవరు చెప్పారు నీకు ఇదంతా? చెప్పు మమ్మీ, తను నీకు అక్క అవుతుందా? నాకు పెద్దమ్మ అవుతుందా? నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నీకు ఒక అక్కున్న మాట నిజమే కదా? సిరి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు నీకు ఎవరు నేర్పించారు? అసలు పెద్ద ముందన్న విషయం నీకెలా తెలుసు? అమ్మో, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన విషయం చెప్తే స్కూల్కి వెళ్ళలేదన్న సంగతి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? ఎవరు చెప్పారు? అది అది డాడీ, అది చిన్నపిల్ల దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా? నన్ను అడుగు, నేను చెప్తాను. మీ అమ్మే చెప్పింది. ఏంటండి నా మీదకి నెట్టేస్తున్నారు? నేనెప్పుడు చెప్పాను? ఎప్పుడు చెప్పడం ఏమిటే? నా ముందు నువ్వు సిరిని మీ పెద్దమ్మలా ఉన్నావు లేదు? అవును అన్నాను. అయితే ఏంటి? అయితే ఏంటా? గీత గురించి ఇంట్లో ఎవరు మాట్లాడదని చెప్పాను కదా. కానీ నువ్వేమో నేరుగా వెళ్ళి పాపకే చెప్పేశావు. అసలు మైండ్ ఉందమ్మా నీకు? చెప్తే తప్పేంట్రా? గీత ఉందన్న మాట నిజం. ఆ విషయం పాపకు తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తారు? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అందుకని ఈ వయసులో తనకి ఇలాంటి చెడు విషయాలు చెప్తే తన మనసులో నాటుకుపోవు. ఏం జరగదు. అయినా నేనేదో లేనిపోయిన చెప్పి పిల్లని చెడగొట్టినట్టు మాట్లాడుతున్నావే. ఏ అంజలికి అక్కలేదా? అది మనకెంత నరకం చూపించిందో మీరందరూ మర్చిపోయారా? అయినా అంత పెద్ద విషయం దాచడానికి అదేమన్నా పెన్నా, పెన్సిలా? దెయ్యంరా. అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చిన్నపిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అన్న జ్ఞానం నీకు లేదా? ఏంటండి మీరు కూడా నన్నే అంటారు? దీనికి అంతటికి కారణం అంజలి. దీని అక్క వల్లనే మనకన్ని సమస్యలు వస్తున్నాయి. అసలు అది మన జీవితంలోకి రాకుంటే ఎంతో ప్రశాంతంగా ఉండేది. దాని చేతిలో ఎన్ని బాధలు పడ్డామో, ఎంత నరకం అనుభవించామో నాకు తెలుసు. అసలు ఈ అంజలి కుటుంబం అంతా ఛీ! వీళ్ళతో సంబంధం పెట్టుకోవడం నాదే తప్పు. అమ్మా, నీకు మొన్నే చెప్పాను నా భార్య గురించి నువ్వేం మాట్లాడుతని. అంజలి నా పర్సనల్ విషయం. తనని తిట్టడానికి ఎవ్వరికీ అధికారం లేదు.
ఇప్పటి వరకు నిన్ను ఇంట్లో నుంచి పంపించే ఉద్దేశమే లేదు. ఇంకా నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే మాత్రం నేనే నిన్ను సిటీలో వదిలేసి రావాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో. అంజలి, సిరి, పదండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? బట్టలు సర్దమంటావా? అసలు మీరు నాకు భర్తేనా? వాడు చూడండి, వాడి పెళ్ళాన్ని ఎలా వెనకేసుకొని వస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకో 24 గంటలు నన్ను దెప్పి పట్టడం తప్ప. ఇదిగో అంజలికి నీకు పోలికేమిటే? ఆ? అంజలి చిలక పావురం లాంటి జాతికి చెందింది. మరి నువ్వు ఖడ్గమృగం, ఏనుగు ఇలాంటి జాతికి చెందిందనివి. పద లోపలికి వెళ్ళి పడుకుందాం. వాళ్ళు వెనకేసుకొచ్చారుగా, వాళ్ళతోనే ఊరేగండి. రేపటి వరకు నా కంటికి కనిపించారో మర్యాద ఉండదు. కాంతం, ఛీ! పెద్దదానని కూడా చూడకుండా ఇప్పటి వరకు అందరూ నన్నన్న వాళ్లే. కొత్తగా నువ్వే వనాలని వచ్చావే. అలా చూడుకో, నాకు అసలే మెంటలకి పోతుంది. నాకు ఒక్కొక్కరి మీద ఎంత కోపం ఉందో తెలుసా? ఈడ్చి తన్నెంత కోపం వస్తుంది. ఏంటే ఇంకా అలా చూస్తున్నావు? నేను తన్నలేననుకుంటున్నావా? చూపించనా? సరే చూడు. ఇప్పుడు తన్నేది అంజలి తన్ను. ఒసేయ్, ఇప్పుడు తన్నేది మా అర్జుని గాడి తన్ను. ఇప్పుడు తన్నేది ఎవరినో తెలుసా? ఆ గీతని. అదేనే, ఆ దెయ్యాన్ని. బయటికెళ్ళి పడిపోయి బతికిపోయావే, లేకపోతే మా ఆయన తన్ను కూడా తన్నేదాన్ని. ఒక్కొక్కరిని బొమ్మలో ఊహించుకొని తంతుంటే ఆ ఆనందమే వేరుగా ఉందిలే.
అనవసరంగా ఆ గీత పేరెత్తాను. అరే పిచ్చి పిచ్చి కళ్ళని వస్తున్నాయి.